कुमार संभवम एकादश सर्ग सर एकादश श्लोकम श्लोक ठीक है एकादश। उद्वेजयत्यङ्गुलिपार्ष्णिभागान् मार्गे शिलीभूतहिमेऽपि यत्र न दुर्वहः श्रोणि पयोधरार्ताः भिन्दन्ति मन्दां गतिमश्वमुख्यः उद्वेजयत्यङ्गुलिपार्ष्णिभागान् मार्गे शिलीभूतहिमेऽपि यत्र न दुर्वहः श्रोणि पयोधरार्ताः भिन्दन्ति मंदां गतिमश्वमुख्यः। करुणगाరు చదువుతారా? गुरुगर उद्वेजयत्यङ्गुलिपार्ष्णिभागान् मार्गे शिलीभूतहिमेऽपि यत्र न दुर्वहः श्रोणिपयोधरार्ताः भिन्दन्ति मन्दां गतिमश्वमुख्यः उद्वेजयत्यङ्गुलिपार्ष्णिभागान् मार्गे शिलीभूतहिमेऽपि यत्र न दुर्वहः श्रोणिपयोधरार्ताः भिन्दन्ति मन्दां गतिमश्वमुख्यः। తర్వాత వాళ్ళ శ్లోకం చదువు. పట్టుకోమరి చదువుతారా? అయ్యా నమస్కారాలు. ఉద్వేజయత్యంగుళిపార్ష్ణిభాగాన్ మార్గే శిలీభూతహిమేऽపి యత్ర న దుర్వహ శ్రోణి పయోధరార్తాః భిందంతి మందాం గతిమశ్వముఖ్యః. ఉద్వేజయత్యంగుళిపార్ష్ణిభాగాన్ మార్గే శిలీభూతహిమేऽపి యత్ర न दुर्वह श्रोणि पयोधरार्ताः भिन्दन्ति मंदां गतिमश्वमुख्यः. पदविभागम्. उद्वेजयति अंगुळि पार्ष्णिभागान् मार्गे शिलीभूतहिमे अपि यत्र न दुर्वह श्रोणि पयोधरार्ताः भिन्दन्ति मंदां गतिम् अश्वमुख्यः. उद्वेजयति अंगुलिपार्ष्णिभागान् मार्गे शिलीभूतहिमे अपि यत्र न दुर्वह श्रोणि पयोधरार्ताः भिन्दन्ति मंदां गतिम् अश्वमुख्यः. తర్వాత రాజయ్య గారు దోస్తులు చెప్పమంటారా? చదివి చెప్తారు. ఉద్వేజయత్యంగులిపార్ష్ణిభాగాన్ మార్గే శిలీభూతహిమేऽపి యత్ర న దుర్వహ శ్రోణి పయోధరార్తాః భిందంతి మందాం గతిమశ్వముఖ్యః. ఉద్వేజయత్యంగులిపార్ష్ణిభాగాన్ మార్గే శిలీభూతహిమేऽపి యత్ర న దుర్వహ శ్రోణి పయోధరార్తాః భిందంతి మందాం గతిమశ్వముఖ్యః. ఉద్వేజయతి ఉద్ ప్లస్ వింగ్ ప్లస్ ని ప్లస్ శత్రు, అది శత్రు ప్రత్యయం అనమాట. ఉద్వేజయతి ఉద్వేదయతో ఉద్వేదయతి ఉద్వేదయతో ఉద్వేదయత్తు ఉద్వేదయతు తకారాంత నపుంసకలింగ ఉద్వేదయ శబ్ద, అది తకారాంత నపుంసకలింగం, అది సప్తమి విభక్తి ఏకవచనం.
అంగుళిపాష్ని భాగాన్ భాగాన్ భాగం భాగౌ భాగాన్ అకారాంత పులింగ శబ్ద భాగ ద్వివచనం ద్వితీయ విభక్తి బహువచనం. అది భాగాన్ అంటే మార్గే మార్గే మార్గౌ మార్గే మార్గయో మార్గేషు అకారాంత పుల్లింగ మార్గ శబ్ద సప్తమి ఏకవచనం. శిలీభూత హిమే హిమే హిమయో హిమేషు అకారాంత పుల్లింగ హిమ శబ్ద సప్తమి విభక్తి ఏకవచనం. అపి అవ్యయం ఎత్ర అవ్యయం నా అవ్యయం. ఇక్కడ దుర్వహ శ్రోణి పయోధరార్థా అంది. ఆర్త ఆర్తే ఆర్తా అత ఆకారాంత స్త్రీలింగం స్త్రీలింగం ఆర్త ప్రథమా విభక్తి బహువచనం ఆర్త. భిందంతి భినత్తి భిన్న భిందంతి క్రియ. భిత్ విదారణే సకర్మక స్టేట్ పరస్మైపది. మందాం మందాం మందే మందాః ఆకారాంత స్త్రీలింగం ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి ఏకవచనం. మందాం అదే ద్వితీయ విభక్తి ఏకవచనం. అదే గతిం గతిం గతి గతీః ఈకారాంత స్త్రీలింగ ద్వివచనం ద్వితీయ విభక్తి ఏకవచనం గతిం. అశ్వముఖ్య అశ్వముఖి అశ్వముఖ్యౌ అశ్వముఖ్య ఈకారాంత స్త్రీలింగం ప్రథమ విభక్తి బహువచనం. గౌరీ శబ్దవత్ అన్నమాట. అశ్వముఖి అశ్వముఖ్యౌ అశ్వముఖ్య ఇవి విభక్తులు. దీంట్లో అయితే ఇందులో అయ్యా ఒక సందేహం అడగవచ్చు అయ్యా. చెప్పండి. ముందే ఏమిటంటే ఈ భాగ మార్గ హిమ ఈ మూడు పదాలు నపుంసకాలు ఎందుకు కాలేదు? ఎందుకైనా ఈ ప్రశ్న ఎదురుగా చెప్పాను. ఇవి ఎందుకు అనేటువంటి దాన్ని వ్యాకరణ నిర్దేశించింది. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో మనం అది కూడా బహుళ సమాసంలో ఉంటే మాత్రం అక్కడ ఉన్న విశేషాన్ని బట్టి విశేషణాలు మారుతాయి. అంతేగాని ఇది ఇప్పుడు వృక్ష ఎందుకైంది మీ పుంలింగం ఎందుకు చెప్పండి, నపుంసకం ఎందుకు కాలేదు? లతా శబ్దం స్త్రీలింగం ఎందుకు అయింది, నపుంసకం ఎందుకు కాలేదు అంటే లేదు. అది వ్యాకరణ నిర్దేశం. ఇక్కడ అయ్యా నా సందేహం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మామూలుగా మనం మామూలుగా తెలుగులో పుంలింగము స్త్రీలింగము నపుంసకలింగం చెప్పుకున్నప్పుడు ఇప్పుడు మనం మార్గములో భాగముగా ఉంది అంటాం. అంటే అక్కడ మన క్రియాపదాన్ని వాడేటప్పుడు పుల్లింగంగా భాగం ఉన్నాడు అని అనము. అలాగే హిమము ఉన్నాడు అని అనము. మనసు ఉంది, మార్గం ఉంది, తెలుగు వేరు, అది కుర్చీ ఉంది, బల్ల ఉంది అన్నట్లుగా. తెలుగులో ఉందా? తెలుగులో పుంలింగ స్త్రీలింగ నమస్కారం సార్, అందరికి నమస్కారం. నెల్లూరు టూర్ వేశాను దూరం. ఈ విషయాన్ని నేను చెప్తాను సార్. నాకు కొద్దిగా అవగాహన ఉన్నది. తెలుగులో ఇన్ని లింగాలు ఉండవు. మహాద్వాచకం మహాద్వాచకేతరం అంతే. మాతులు అమాతులు ఇలా స్త్రీలింగం అనేది ప్రసక్తి రాదు. అది ఎలా ఉంటుందంటే విధానంలో పుంలింగ స్త్రీలింగ నిపుంసలింగాలు అనేది మనుషుల యొక్క భిన్నాలు కావు. ఇక్కడ మనుషుల యొక్క లింగ స్వరూపం కాదు, ఒక విధానం అంతే. శబ్దాన్ని పుంలింగాను స్త్రీలింగం ఎదురుగా చెప్పాము. దారా శబ్దం స్త్రీ భార్య అనే అర్థం వచ్చేటువంటి పుంలింగం. సంస్కృత విధానంలో లింగం అనేది శబ్దాన్ని ఆశ్రయించి ఉంటుంది. శబ్దాన్ని బట్టి మాత్రమే లింగం ఉంటుంది. మనుషులను, వ్యక్తులను, పదార్థాలను బట్టి ఉండదు. ఇది తేడా. ఇక్కడ చిలుక ఉన్నది, చిలుక పలుకుచున్నది. సీత పలుకుచున్నది, చిలుక పలుకుచున్నది. సీత అయినా చిలుక అయినా రెండు ఒకటే మనకు. ఇక్కడ అయ్యో ఈమె స్త్రీ కదా, ఈమె స్త్రీలింగం కదా, అది వేరు కదా. మార్గము ఉన్నది, మార్గము ఉన్నది,
సీత ఉన్నది, ఆమె ఉన్నది, మార్గములు ఉన్నవి, చిలుకలు ఉన్నవి. ఈ క్లారిటీకి రావాలనే కదా అడిగేది, మీరు దేనికి అడిగేది ఇక్కడ అదే అదే అదే. ఇంకొకటి ఏంటంటే మీరు ఊరికే అడగరు, మీరు ఇంతమందికి కూడా విషయాన్ని ఇంకో అవగాహన విషయం కూడా మీరు కొంత తెసబడి కూడా అడుగుతుంటారు. అది భాషను బట్టి ఉంటుందండి. చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు అంటే ఇంగ్లీష్ షీఈ్ బ్రైట్ అంటే షీఈ్ బ్రైట్ అంటారు, అక్కడ స్త్రీలింగం చంద్రుడు. కానీ మనకు ఇక్కడ అవును. పుల్లింగం చంద్రమా అంటాం, ఇక్కడ మనం రాజు ఉంటాం. అది భాషలో ఆ భాషలో అట్లాగే ఉన్నది. అది భాషను బట్టి అది వ్యాకరణం నిర్ణయించినట్టు బట్టి ఉంటుంది అన్నమాట. అంతే ఇక్కడ చంద్రుడు స్త్రీలింగాన్ని ఎవరి పేరు? అంటే పుంలింగమే. జ్యోతిష రీత్యా చంద్రుడు శుక్రుడు స్త్రీ గ్రహాలు అంతవరకే. గ్రహాలు వేరే. అయితే ఇది నేను భాషపరంగా చెప్తున్నా షీఈ్ బ్రైట్ అన్నారు మనం. అదే అమహత్తుగా చెప్తాం. మహత్వ చందమామే. ఇంగ్లీష్ లో స్త్రీలింగం అని చెప్తున్నా. అంతే అంతే మహత్తులు, స్త్రీలింగం. అమహత్తులు. అది ఇక్కడ కానీ మనం సంస్కృతంలో కానీ తెలుగులో కానీ స్త్రీలింగం అనం. అది భాషను బట్టి ఉంటుంది దాంట్లో. అది ఎట్లా అనమాట. ఒక భాగము అన్నప్పుడు దాంట్లో ఒక భాగాన్ని తీసుకుంటున్నాం. అది ఇక్కడ పుల్లింగంగా చెప్పబడింది. మార్గము పుల్లింగంగా చెప్పబడింది. హిమే పుల్లింగంగా మీరు చెప్పబడింది. అట్లా ట్రాన్స్ఫార్మ్ కాకండి. తెలుగు వేరు, సంస్కృతం వేరు. నేనేం తెలుగులో స్త్రీవాచకాలు నేను చెప్తాను వినండి. తెలుగులో స్త్రీవాచకాలు ఇవి స్త్రీవాచకాలు ఏంటంటే సీతలు వస్తున్నారు, ఇవి పుంలింగాల్లో కలుస్తాయి. బహువచనం అయినప్పుడు పుల్లింగాల్లో కలుస్తాయి. అట్లా సీత పలుకుతున్నది ఏకవచనం అయినప్పుడు ఆ నపుంసక లింగాల్లో కలుస్తారు. అట్లా ప్రత్యేకంగా స్త్రీవాచకాలకు ప్రత్యేకంగా లేదు, వ్యక్తిత్వం లేదు క్రియారూపాల్లో. తెలుగులో మాత్రం మీరు క్రియాపదానికి మహత్వమవుతుంది, కానీ సంస్కృతంలో ఏ లింగము లేదు. లేదు లేదు, క్రియాలకు గచ్చతి అంటే ఇంగ్లీష్లో గచ్చతి అంటే ఈజ్ గోయింగ్. అప్పుడు గచ్చతి అన్నప్పుడు ఎవరు గోయింగ్ అంటే రామ ఈజ్ గోయింగ్, బస్ ఈజ్ గోయింగ్, ఇంకేదో కూడా ఏదన్నా సీత ఈజ్ గోయింగ్. దేనికి అంటే గచ్చతి అనే దానికి రామ గచ్చతి, సీత గచ్చతి, శకటం గచ్చతి. అందుకే అక్కడ క్రియాపదానికి లేదు, శబ్దానికి మాత్రమే పుంలింగ స్త్రీలింగ ఉపసంగలింగాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రంథ అంటే పుల్లింగం, పుస్తకం అంటే నపుంసకలింగం అయింది. శబ్దమే సంస్కృతంలో శబ్దమే ప్రధానం, లింగాన్ని నిర్ణయించేది శబ్దమే. తెలుగులోము అందుకనే వాచకాలు అంటాం. విభక్తులు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు పొరపాటు పడకుండా ఉండడం కోసం అది ఏ లింగంలో ఉన్నది అనేది మనకు తెలియాలి. అది నా ఉద్దేశం. అది అనుభవం తెలియక అడుగుతున్నారని అనుకోవడం లేదు, తెలియక అడుగుతున్నామని కాదు. దాని ఇంకా స్పష్టత ఒకటి, అందులో కూడా ఒక ప్రశ్న 10 మందికి అవసరం ఉంటుందని కూడా నేను ఎదురు చాలాసార్లు అయిపోయాను. కనుక ఇంట్లో ఇంకా వీరందరూ తెలిసినప్పటికీ కూడా మళ్ళొక్కసారి దాని మీద దాని పరిశోధన లాగా దాని ఒక్కసారి మళ్ళీ ప్రక్షాళన చేస్తున్నాం విషయాన్ని. ఇంగ్లీష్ లో పుల్లింగం అవుతున్నారు అక్కడ. మనం తెలుగులో కార్యక్రమం అంటాం, అది సంస్కృతంలో కార్యక్రమ పుల్లింగమే. నేను ఒకసారి అట్లా వాడాను, అది తప్పు అన్నారు. కార్యక్రమ అని సరి చేశాడు ఒక సంస్కృత పండితుడు. అట్లా అనమాట. అది అవుతుంటాయి, డౌట్స్ వస్తుంటాయి. ఒకసారి చాలా ఇక్కడ 20-25 ఏళ్ల క్రితం, 25 ఇంకెక్కువ, ఇది చండీ హవన కార్యక్రమాల్లో కూడా సాయంత్రం ఏదో చర్చించుకుంటూ అందరం కూర్చుని బ్రాహ్మణులు కూర్చున్నప్పుడు యజ్ఞపదం ఏమిటి, ఏ లింగము అని. ఏమిటి అంటే యజ్ఞం వై విష్ణు యజ్ఞ ఏవ అని ఉన్నది. వేదం చెప్పింది మనకు దాంట్లో మనకు పుస్తకాల ద్వారా కూడా విషయాన్ని తొందరగా గుర్తుపట్టడానికి ప్రసిద్ధమైనటువంటి గ్రంథాల నుంచి మనం చూడవచ్చు. దాన్ని కూడా అంటే ఇప్పుడు రాసేటువంటి వాళ్ళు ఎవరైనా తప్పులు రాస్తుండవచ్చు, వాళ్ళు ప్రమాణం కాదు. మన వేదం కానీ అదే లేదా
ఉదాహరణ పురాణ కావ్యాలు వాటిలో ఉన్నటువంటి మన ప్రమాణాలుగా తీసుకోవచ్చు. అదే ఇప్పుడు గీతలో చెప్తాడు యజ్ఞ కర్మ సముద్భవ అని చెప్పి యజ్ఞ కర్మ అన్నా భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అన్నం యజ్ఞాత్ బ్రహ్మే యజ్ఞ కర్మ సముద్భవ అని. సరే, దీంట్లో శ్లోకం భద్రే గారు ఒకసారి చదవండి ఈ శ్లోకాన్ని. ఎందుకంటే మనకు గ్యాప్ వచ్చింది కనుక మళ్ళొక్కసారి శ్లోకం చదివితే ఉద్వేజయత్యంగులి పార్షణి భాగా పార్ష్ణి ఉద్వేజయత్యంగులి పార్ష్ణి భాగాన్ మార్గే శిలీభూత హిమేపి యత్ర న దుర్వహస్త్రోని పయోధరార్త బిందంతి మందాం గతిమశ్వముఖ్యః ఉద్వేజయత్యంగులి పార్ష్ణి భాగాన్ మార్గే శిలీభూత హిమేపి యత్ర న దుర్వహస్త్రోని పయోధరార్త బిందంతి మందాం గతిమశ్వముఖ్యః. దీంట్లో క్రియాపదం మనకు భిందంతి భిందంతి. భిందంతి అనేది పరస్మైపది లట్టలకారం ప్రథమ పురుష ఏకవచనం. భేదించదు. భిందంతి అంటే భేదిస్తున్నవి, భేదిస్తున్నవి అన్నప్పుడు ఇక్కడ ఎట్లా ఏ విధంగా భిందంతి అంటే నవిందంతి, భేదిస్తూ లేవు లేదా భేదిస్తూ లేరు. ఎవరు ఎవరు నభిందంతి బహువచనంగా తీసుకోవాలి కదా. భిందంతి బహువచనం కనుక ప్రథమ బహువచనం తీసుకుంటే అశ్వముఖ్య. అశ్వము వంటి ముఖము అంటే ముఖం కలవాళ్ళు, అశ్వము యొక్క ముఖం వంటి ముఖం కలవాళ్ళు అశ్వముఖ్యులు అంటే కిన్నర స్త్రీలు. కిన్నర స్త్రీలకు అశ్వముఖ్యులు ముఖులు అని పేరు. వాళ్ళు కిన్నర కింపురుష అట్లా అశ్వముఖ్యులు అనేటువంటి పేర్లు ఉన్నాయని మనకు అమరకోశం చెప్తుంది. కనుక కిన్నర స్త్రీలు అని అర్థం. ఇంకా స్త్రీలింగం కదా ముఖ్య పదం. చంద్రముఖి లాగా ముఖి, అశ్వముఖి, అది బహువచనం అశ్వముఖ్య. సమాసము అశ్వముఖ చంద్రముఖి లాగా బహువచనం స్త్రీగా బహుశ్వముఖ్య అనేది గౌరీ శబ్దవత్ బహువచనం. అంటే అశ్వముఖులైనటువంటి కిన్నర స్త్రీలు వాళ్ళు న భిందంతి భేదిస్తూ లేరు. దేనిని భేదిస్తూ లేరు అంటే ముందు గతిం. అది ఎటువంటిది అంటే విశేషణం. గతిం అంటే నడకను, గమనాన్ని. నభిందంతి ఆ గతి ఎట్లాంటిది అంటే మందగతి, మందమైన గతి అంటే మేలగా నడవడం అని అర్థం. మెల్లనైనటువంటి నడకను భేదిస్తూ లేరు అంటే వదిలిపెడుతూ లేరు అని అర్థం. అని ఎందుకు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే దుర్వహ శ్రోణిపయోధరార్తాహ. వాళ్ళు అంటే దుర్వహం, వహం అంటే మోయడం, దుర్వహ అంటే దుఃఖేనాపి ఓఢుం అశక్య దుర్వహ అని. మోయలేనటువంటి అని అర్థం. మోయలేనంటే మోయగలుగుతారు కానీ అతి కష్టం మీద మోయడం. దుర్ అనే పదం పూర్తిగా లేరు అనే అర్థం కాదు, అతి కష్టంగా అని అర్థం. దుఃఖేనాపి ఓఢుం, అతి కష్టం మీద కూడా మోయడం కష్టమే అంటే అత్యత్య కష్టం అని అర్థం. దుర్వహ అంటే దుఃఖం అతి కష్టంగా మోస్తున్నటువంటి ఏమిటి? శ్రోణి ఒకటి, పయోధరం ఒకటి. ఈ ద్వంద్వ సమాసం శ్రోణి పయోధరాలు కలిపితే. అంటే శ్రోణి అనేటువంటి నితంబాలు, పయోధరములు అంటే పక్షోజాలు. వీటిని మోయడంలో కష్టపడుతున్నటువంటి వాళ్ళు ఈ బరువు చేత వాళ్ళు ఎట్లా దాని చేత ఏమైనారు? ఆర్తాహ అంటే బాధపడుతున్నటువంటి వాళ్ళు. ఆంగపూర్వక ఋతుధాతునకు ఋతు అనే దానికి తప్రత్యసి ఆర్తాహ అయింది. ఆంగ ఋత ఆర్తాహ అంటే బాధపడుతున్నటువంటి వాళ్ళు. అంటే
తమ శరీర బరువునే మోయలేని బాగా బరువుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ నడక అంటే మామూలుగా రోడ్డు మీద నడిస్తే పర్వాలేదేమో, కానీ ఇప్పుడు నడక ఎక్కడ ఉంది? వాళ్ళు హిమాలయ వర్ణం చేస్తున్నారు కనుక అందుకొరకు ఇక్కడ ఎక్కడ అని అర్థం చెప్పాడు. ఎక్కడ వాళ్ళు కష్టపడుతున్నారు అంటే ఆ మార్గం. ఆ మార్గం ఎట్లాంటిది? శిలీభూత హిమే అపి. మార్గము నందు అనే సప్తమి భక్తి కాదు, సతీ సప్తమి. భక్తి సతి సప్తమి. అది మార్గం ఎట్లాంటిది? శిలీభూతములు అంటే అక్కడ ఉన్నటువంటి రాళ్లన్నీ కూడా వాటితో కూడుకున్నటువంటి ఎండినటువంటి, అంటే హిమాలయంకు సంబంధించినటువంటి అవి హిమవత్భూతం, శిలగా మారినట్టు. శిలీభూతం అంటే అశిలం శిలీభూతం అని. నిజానికి హిమం చల్లగా ఉన్నటువంటి నీరు ద్రవమై గడ్డగట్టింది అర్థం. శిలీభూతంగా మారినటువంటి హిమం అయినటువంటి మార్గం, అంటే హిమము శిలీభూతం అయినప్పటికీ అని అర్థం. అప్పి చెప్తా, ఆ మార్గము శిలీభూతం అయినప్పటికీ కూడా నభిందంది, మార్గాన్ని విడిచిపెడతలేరు. నిజానికి అది ఏమవుతున్నది? ఎందుకు అక్కడ అంటే అది ఎట్లాంటిదంటే ఉద్వేజయత్యంగుళి పార్శ్వభాగాన్ని, కాళ్ళు పెడుతుంటే ఉద్వేగాన్ని కలిగిపోజేస్తుంది. ఏమిటి? అంగుళి, పాదాలు పెట్టేటువంటి స్థలము మార్గంలో, వేళ్ళు పార్శ్వ అంటే మడమలు, అంటే కాళ్ళు పెడుతుంటే కాలు అరిపాదము, అరికాలు, మడమలు, వేళ్ళు ఇవన్నీ కూడా జల్లు అని చెప్పి కాళ్ళు నడవనిస్తాయి. కనుక ఆ నడక అట్లాంటిది, ఆ మార్గము అటువంటిది. ఒకవైపు శరీర భారం ఒకటి అయినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం నడవడం ఆపకుండా నడుస్తూనే ఉన్నారు. అంటే అతి కఠినమైనటువంటి ప్రదేశంలో, మామూలు ప్రదేశంలోనే ఆయాసం కలిగించే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా అటువంటి ఇంకా కఠినమైనటువంటి స్థలమునందు ఎటువంటి ఏ యొక్క హిమాలయ పర్వతమునందైతే పార్శ్వభాగములైనటువంటి ఉద్వేజాన్ని కలిగింపజేసేటువంటి అని ఉద్వేజయత్ అనే శత్రు ప్రత్యయం. ఉద్వేగాన్ని కలిగింపజేసేటువంటి పార్శ్వభాగములను, అంగుళి పార్శ్వభాగములు కలిగినటువంటి ఏదైతే ఉందో భాగాన్ని కలిగింపజేసేటువంటిది అటువంటి ఉద్వేజయతి. ఇక్కడ అంగుళి పార్శ్వభాగం ఉద్వేజేది, అది ఉద్వేజేది సప్తమి భక్తి కనుక అంగుళి పార్శ్వభాగములను ఉద్వేజం చేసేటువంటి శిలీభూత హిమము కలిగినటువంటి మార్గం. ఆ మార్గం ఎట్లాంటిదంటే ఒకవైపు ఈ శిలీభూత అది మొత్తం ఉద్వేగాన్ని కలిగింపజేస్తున్నది అయినప్పటికీ కూడా అటువంటి ఏ మార్గం అయితే ఉందో ఆ ఏ యొక్క హిమాలయ పర్వతంలో అక్కడ వీళ్ళు ఈ స్త్రీలు ఎవరు? అశ్వముఖ్యులైనటువంటి స్త్రీలు, అంటే కిన్నర స్త్రీలు, వాళ్ళు మార్గాన్ని వదిలివేయడం లేదు, ఇట్లానే నడుస్తున్నారు అని. అంటే కఠినమైనటువంటి చేయడానికి ఇబ్బందికరమైన ప్రదేశంలో చేస్తున్నారు అనేటువంటిది ఇది అనేటువంటి భావం. ఇది విషమవృత్తమో ఏదో ఉంటున్నట్టున్నారు చూడాలి. ఈ అంగుళి పార్ష్ని అనేది ఇవి రెండు ద్వంద్వ సమాసమా సార్? అంగుళి పార్ష్ని అంతే, ద్వంద్వ సమాసం. అంగుళి పార్శ్వ యొక్క భాగం షష్ఠీ తత్పురుషం, అంటే అంగుళిలు పార్శ్వ భాగాన్ని కూడా బాధపడుతుంది. అటువంటి వాటిని భాగాన్ని ఉద్వేజయతి, ఉద్వేగాన్ని కలిగింపజేసేటువంటిది. ఎందుకంటే శిలీభూత హిమేపి, శిలీభూతంగా అయినప్పటికీ కూడా ఆ మార్గము ఉద్వేజిత అయినటువంటి మార్గము, ఆ మార్గము శిలీభూత హిమం అయినటువంటిది అయినప్పటికీ కూడా వాళ్ళు అంటే ఇక్కడికి వాక్యం అయిపోయిందంట. అంటే మనం అంటే శిలీభూత హిమంకు వరకు దాని యొక్క మార్గాన్ని వర్ణిస్తూ అటువంటి మార్గం ఉన్నప్పటికీ కూడా స్త్రీలు విడిచిపెట్టడం లేదు అనే సతిసప్తం యొక్క విధానం. అటువంటి యొక్క దాంట్లో వాళ్ళు కిన్నర స్త్రీలు అయినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూ ఇంకా నడుచుకుంటే పోతున్నారు వాళ్ళు. అయ్యా గురువు గారు, అంటే వాళ్ళు వేగంగా వెళ్ళలేకపోతున్నారు. వేగంగా వెళ్ళలేకపోయినా వాళ్ళు ఆగడం లేదు.
అది ఆ, నభిందంతి అంటే మార్గాన్ని ఇక్కడ గతిని భిన్నం చేస్తలేరు, భేదం చేస్తలేరు. నభిందంతి మందాంగతిం, మందగతిని భిన్నం అప్పటికే చేసుకొని మందంగతి, మీరు అన్నట్టుగా వైకుంఠ అప్పటికే మందగతులు. మందగతులు ఎందుకైనారు వాళ్ళు? రెండు కారణాలు, అదే. రెండు కారణాలు. ఒకటేమో వేళ్ళు కొంకర్లు పోతున్నాయి, అవును. అంగుళి పార్షి భాగాన్ ఉద్వేజయతి, అది అందువల్ల. ఒక్కటి ఎందుకు ఏంటంటే అంటే శిలీభూత హిమమ్మి కాబట్టి, శిలీభూత హిమ పూరిత మార్గం కాబట్టి వాళ్ళకి వేళ్ళు కొంకర్లు పోతున్నాయి, నడవడానికి ఇబ్బంది అవుతుంది ఒకటి. శరీర భారం రెండవది. ఈ రెండింటి ద్వారా వాళ్ళు ఎందుకంటే మందగతిని భిన్నం చేయలేకపోతున్నారు. మొదటి నభిందంతి కారణమే మందాం గతిం. మొదటి కారణమే అది దుర్వహ శ్రవణి పయోధరార్తులు, అది మొట్టమొదటి స్థితి వాళ్ళది. అటువంటి వాళ్ళు మార్గంలో వెళదామంటే రెండో కారణమైంది అంటే శిలీభూత హిమం, అది ఉద్వేజేది అంటే ఉద్వేగాన్ని కలిగిస్తున్నప్పటికీ కూడా, శిలీభూతమైనటువంటి మార్గము ఉద్వేజేది సతి, ఉద్వేగాన్ని కలిగిస్తున్నప్పటికీ కూడా అంటే రెండోది. తర్వాత అంటే అతో అట్లా ఉంది కనుక అక్కడ అయినప్పటికీ కూడా వాళ్ళు నడుస్తున్నారు ఇంకా అని. అంటే వేగంగా నడవలేకపోతున్నారు అని. అది వేగంగా నభిందంతి నడవలేకపోతున్నారు ఎందుచేత? నభిందంతి మందాంగతిం. ఇక్కడ ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే వాళ్ళకు సహజ సిద్ధమైన నడకనే మందగతి, క్లియర్ గా. దానికి తోడు హిమం వల్ల కూడా దుర్వహ సోని పయోధరార్థ అని ఆల్రెడీ చెప్పారు. అవును. అలా అదొక అందమైన నడక, మందగతి నడవడమే వాళ్ళకి అక్కడ సరే. అక్కడ రెండవది ఏంటంటే ఇక్కడ అంగులి పార్శ్వ భాగాన్ శిలీభూత హిమే అంగులి పార్శ్వ భాగాన్ అలాంటి క్లేశము ఉన్నప్పటికీ కూడా నా భిన్నంతి మార్చరు అంటే ఆగిపోరు అనేటువంటి ఒక విశేషార్థం వస్తుంది. లేదండి, ఉన్నప్పటికీ కూడా అందము విశేషార్థం లేదు. నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడ అపి అంటే ఆ కష్టము ఈ కష్టము కూడా అని, ఆ కష్టము ఈ కష్టము కూడా ఉండటం వల్ల ఇది సతిసత్వ ప్రయోగంలో ఒక నిమిషం, ఉద్వేజయతి అనేటువంటి శత్రు ప్రత్యయం యొక్క సప్తమి విభక్తి. శత్రు ప్రత్యయం దాదాపుగా క్రియాపదం లాగా పనిచేస్తుంది. గచ్చన్ అంటే వెళుతున్నవాడు, వండుతున్నవాడు, గచ్చన్ అంటే వెళుతున్నవాడు, వెళుతున్న వ్యక్తి అన్నాడు. ఇప్పుడు పచ్చతి గచ్చతి అంటే వెళుతూ ఉండగా అని. అంటే ఏం వెళుతుంది, అది ఎట్లాంటిది అంటే మార్గమే శిలీభూత హిమే మార్గే ఉద్వేజయతి అపి. అంటే మార్గము శిలీభూతమైనటువంటి హిమము అది బాధ పెడుతున్నప్పటికీ కూడా వాళ్ళు మార్గాన్ని వదులుతారు. వాళ్ళ సహజ సిద్ధమైనటువంటి విధానం ఏంటంటే వాళ్ళు ఈ దుర్వహశ్రవణి పయోధరార్థులు కనుక ఈ మందగవలికి వాళ్ళు సహజత్వం ఇక్కడ అది బ్యూటీ. స్త్రీల నడకను హంస నడకల్లాగాను లేదా మందగమనాలు చెప్తూ వర్ణించేటప్పుడు మనకు చాలా కవులు చాలా వర్ణిస్తుంటారు. అంటే ఆ వర్ణన కారణం ఏంటంటే ఇది అని అర్థం. మందగమన అనే కారణం ఏంటంటే దుర్వశ్రవణి పయోధరార్థులైనటువంటి వాడు అని అర్థం. ఇది ఎందుకంటే మన ఇక్కడ కేవలం మందగతి విడిచిపెట్టలేదు అంటే ఇక్కడ మందగతి ఎందుకు అని మళ్ళీ ప్రశ్న వస్తుంది కనుక మందగతి అనే దాన్ని మళ్ళీ క్లియర్ చెప్పుకున్నాం. అట్లా ఆ కవిత్వం అంతా ఇక్కడనే ఉన్నది, ఈ భాగం చెప్పడం ద్వారానే అందం వచ్చేసింది. అప్పుడు మందగతిలో అయినా నడుస్తున్నారు కానీ విడిచిపెట్టలేదు, అది విడిచిపెట్టలేదు అంటే బాధపడుతున్నారు. తమ నడక ఎట్లాగో, తమ నడక మందగతి ఎట్లాగో ఉంటుంది. ఈ హిమాలయం వల్ల కూడా బాధపడలేదు, అంటే వాళ్ళు బాధ పెట్టినప్పటికీ కూడా నడుస్తున్నారు. మంచు క్లేశ పెట్టినప్పటికీ కూడా నడుస్తున్నారు. మేము గోదావరి ఇసుక తిన్నది మాకు ధనుపులు బాగా ఇసుక తిన్నది బాగా ఉంటాయి. నిజానికి ఈ మధ్యకాలం కొంచెం ప్రకృతి మార్పు వచ్చి ఎంత చేరవచ్చింది కానీ ఒకప్పుడు ఈ ప్రాంతం మన బద్రే గారు తెలుసు, ఇసుక తెన్నెల్లో సాయంత్రాలు అక్కడ చేసేటువంటి. ఇది పుష్యమాసంలో ఏం చేస్తుంటారంటే కొంతమంది అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తారు. పుష్యమాసం ఎప్పుడు ప్రొద్దుటంటే దాదాపు 10, 11, 12 ప్రాంతాల కదా భోజనాలు చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు అది ఎక్కడెక్కడో లోపల పెడతారు. అక్కడి నుంచి మనం మళ్ళా మా తోలకు రావాలి అంటే కాళ్ళు కాలుతుంటాయి, పరిగెత్తలేక నడవలేక ఉండే పరిస్థితి.
అక్కడి ఎక్కడ దాకా అంటే జనరల్గా భోజనాలకు కాకుండా మేము చెప్పులు వేసుకోవు. గోదావరికి వెళ్ళినా చెప్పులు వేసుకోము, గుళ్ళలకు దేవాలయాలకు వెళ్ళినా కూడా చెప్పులు వేసుకోవడం అనేది దాదాపు లేదు. కానీ అక్కడికి వెళుతూ ఉంటే వెళ్ళేటప్పుడు ఏదో 9:30 అప్పుడు ఎండ ఉండదు. భోజనాలు అంటే 12:30 ప్రాంతంలో వెళ్ళేసరికి ఇక కాళ్ళు కాలుతుంటాయి. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దాకా ఇసుకలో పరిగెత్తాలి. పరిగెత్తేటప్పుడు పరిగెత్తినా లాభం లేదు, ఎందుకంటే అంత దూరం చేరాలి. మనం ఏం చేసినా కాళ్ళు కాలక తప్పదు. కనుక విడిచిపెట్టలేక, వదలేక, బాధపడలేక పరిగెత్తుకుంటూ పోతుంటారు అన్నట్టుగా. అందుకే ఇక్కడ వాళ్ళు ఉద్వేగాన్ని పొందిన వారైనప్పటికీ కూడా నడక కదా, నడవాలి కనుక నడుస్తున్నారు అన్నట్లు. ఆగితే ఇంకా బాధ అవుతుంది, ఆ? ఆ, ఆగితే కష్టం. ఆగితే ఇంకా బాధ ఎక్కువ అవుతుంది. మొన్న ఒక 2 సంవత్సరాల క్రితం ఇక్కడ గోకర్ణంకి వెళ్ళింది. గోకర్ణంలో ఒకళ్ళ ఇంట్లో ఈ శ్రాద్ధం పెట్టుకున్నాం, పెట్టుకున్న తర్వాత ఆ పిండాన్ని సముద్రాలు కలపాలి. పడుతుంది కదా, వెళ్ళడం కాళ్ళు చెప్పులు ఉంటే వెళ్ళేటప్పుడు తోలు ఏం పర్వాలేదు, ఆ ఇసుకలో నడిచి సముద్రం దాకా చేరాలి అంటే దాదాపు ఒక 500-600 గజాల దూరం ఉంటుంది. అంత దూరం పరిగెత్తడం, వెళ్ళడం, మళ్ళీ వేసుకొని మళ్ళీ పరిగెత్తి రావాలి. నీళ్ళు దాకా పోయినా పర్వాలేదు, నీళ్లు చల్లగా ఉంటాయి. కానీ ఈ మధ్యలో ఓ కడకమారు ధర్మపురంలో వచ్చేటప్పుడు ఎండలు పరిగెత్తాడు, అయ్యో అంటే కాళ్ళు కాలుతుంది. ఎంత కదా ఏం చేస్తాం, అంత తప్పదు. అక్కడి దాటి మన స్థానం చేరాలి అంటే కొంత పరిగెత్తినా బాధ భరించాల్సింది. కాకపోతే తొందరగా ప్రయత్నం చేస్తుంటారు. సరేనండి. దీంట్లో సందులు చెప్పండి, భద్రగా చెప్పండి సందులు. ఉద్వేజ యతి అంగులి యనాదేస్తుంది. పార్శ్వ భాగాన్ మార్గే శిలీభూత హిమే అపి. ఇక్కడ ఏమంటాం, ప్రగృహ్య పూర్వరూప సంధి అంటారు. పూర్వరూప సంధి. పూర్వరూప సంధి. నా దురోహస్రౌని పయోధరార్త భిందంతి. పయోధర ఆర్త. ఇక్కడ ఆర్తాహ విసర్గ కదా, విసర్గ ముందు ఆర్తా చేయదా, వదోధర ప్లస్ ఆర్త. పయోధర ఆర్త సవర్ణ దీర్ఘస్తుంది. ఇక్కడ పయోధరార్తాహ అని బహువచనం కదా. తర్వాత ఇది బిందంతి వచ్చింది కాబట్టి అక్కడ విసర్గ లోపిస్తుంది. దీన్ని సంధి అంటారా? ఏదైనా అవసరం లేదు, విసర్గలోప సంధి. మనం దీర్ఘ ఆకారం తర్వాత విసర్గలు ఉన్నప్పుడు దాని తర్వాత ఉండేటువంటి వర్ణాలు ఏమిటి, దాదాపుగా జస్ అనుకుంటారు. జస్ అంతే, కర్ర కాదు, జస్ పరంగా ఉంటే, అట్లానే అకారం విడిచిపెట్టి అచ్చులు ఉన్నప్పుడు కూడా అవి విసర్గ లోపిస్తాయి. అర్థాపదం కూడా ఆంగ్ ప్లేస్ రుత ఆర్త అయింది. వృద్ధి అనే దానికి వేరే అర్థం కూడా ఉందా? సత్యం, ఋతం అంటే సత్యం అని కదా, ఇంకొక అర్థం బాధనా? ఈ రుదతి అనే ధాతువునకు నుంచి దానికి తప్పదేస్తే ఋతం అయింది. ఆంగ్ ఋతం, ఆంగ్ అనేటువంటి ఉపసర్గ ఋతాన్ని పరిగణ ఉపసర్గాధృతి ధాతవు అని ఉపసర్గ కండి అన్నటువంటి హ్రస్వ రుకారం పరంగా ఉంటే విధి వస్తుంది. ఉపసర్గ ధృతి ధాతు ఉపసర్గ తర్వాత పరంగా అకారాంతమైన ఉపసర్గ పరంగా రుకారాది ధాతు పరంగా ఉంటే అప్పుడు గుణం వృద్ధి వస్తుంది. గుణం కాదు, జనరల్ అకారం తర్వాత రుకారం ఉంటే వృద్ధి రావాలి, గుణం రావాలి. ఇక్కడ అట్లా రాదు. అంటే మహాప్లేస్ ఋషి మహర్షి అయింది, ఆ ప్లేస్ ఋషి ఆర్తం అయింది. వృద్ధి ఆర్షం కూడా అంతే, అంగ ఋషి ఆర్షం. ఆర్షం, రుణార్ణం కూడా అక్కడ కూడా వృద్ధి కాదు, రుణ ప్లస్ రుణం.
గతి పూర్ణవత్నం అయింది, అంత అయిపోయింది. ఓకే. ఇంతే సార్, ఇందులో ఉమ్. సందులు ఉంటాయి. నేను చివరి పదం సమాసాలు మనం చూసుకుందాం ఒకసారి. చెప్పండి రాజయ్య గారు. స్థిరీభూత హిమే స్థిరీభూతాః హిమాః యస్మిన్ తత్ర అది బహువ్రీహి సంతి. తస్మిన్ సహా. స్థిరీభూతాః అది బహువ్రీహి ఎట్లా అయిందండి? స్థిరీభూత హిమే అది బహువ్రీహి అని రాసిండ్రు కానీ బహువ్రీహి ఎట్లా అవుతుంది అది? హిమి శిల అది మార్గంకు విశేషణం. అంటే అంతే అదే అంటే శిలీభూతమైన హిమము కలది మార్గం. అంతే అంతే మార్గానికి అది. కలది అన్నప్పుడు బౌరి సమాసం. అది అంటే ఇక్కడ మార్గానికి విశేషం. శిలీభూత హిమ అనే పదానికి ప్రాధాన్యం లేదు, మార్గంకే ప్రాధాన్యం. అటువంటి మార్గం శిలీభూత హిమే మార్గే అని అది అట్లా అంతే కదా. ఓకే, అర్థమైంది. అది మార్గానికి విశేషణమే అవుతుంది కానీ అంతే, మార్గానికి విశేషం ప్రత్యేకంగా ఒక సమాసం కాదు. బహువ్రీహి సమాసం అవును, బౌరి సమాసం ద్వారానే అర్థం వస్తుంది. అర్థం బౌరి సమాసం చేయడం ద్వారా దాదాపుగా మనకు విశేషణాలన్నీ కూడా చాలా వరకు బౌరి సమాసాలే ఉంటాయి. గడ్డగట్టిన మంచు కలది అని అర్థం. కలది అని చెప్తున్నా కదా, కలది అనేది బౌరి సమాసం. అంటే అది ఏదో అని అర్థం. ఏదైతే శిలీభూతమైన హిమం ఉన్నదో అది శిలము కానటువంటి శిలీభూతం. శిలీభూతం హిమం యస్మిన్ సహా నేనేదైతే ఉందో శిలీభూత అస్మిన్ శిలీభూత శిలి అంగుళి పాష్ని భాగాన్ అంగుళయశ్చ పాష్ణస్థేతి అంగుళి పాష్ని అన్నాడు. అంటే అంగుళులు తర్వాత పార్ష్ని మడమరు. ఇవి రెండు ద్వంద్వ సమాసానికి ద్వంద్వ సమాసానికి ఎట్లా చెప్పాలి అంటే చకార బహుళో ద్వంద్వ అని. అంటే ఎన్ని పదాలు, అన్ని పదాలు ప్రాధాన్యమే తల్లిదండ్రులు కనుక ప్రతి పదానికి చకారం చేర్చుకోవాలి. అంటే ఇది కూడా ఇది కూడా ఇది కూడా అంటే అంగుళయశ్చ పాష్ణస్థేతి అంగుళి పాష్ని పార్ష్ణయ అంగుళయశ్చ పార్ష్ణలు బహుచనం పార్ష్ణయ అని అర్థం. అంగుళి దానికో చకారం దీనికో చకారం, రెండు చకారాలు పెట్టాల్సింది. రామశ్చ రామకృష్ణవు అన్నట్టు అట్లా అంగుళి పాష్ని ద్వంద్వ సమాసానికి చకారం చెప్పాలి. అంగుళి పార్ష్ణి పార్ష్ణయ పార్ష్ణీనాం భాగాః అంగుళి పార్ష్ణీల యొక్క భాగములు. అంగుళి పాష్ణినో భాగాః అన్నారు. తాన్ అంగుళి పాష్ని భాగాన్ భాగాః భాగాః అని అర్థం. మళ్ళీ లాస్ట్ తాన్ భాగానని మనం ఉన్నది కనుక ఇక్కడికి మార్చుకోవాలి భాగాన్ని. సార్ సమాసం వ్యక్తి వరకే లిమిట్. అంతే సమాసక విధానం బహురీ సమానం అక్కడి వరకే. అంటే ఊళ్ళోకి రాగా బస్ స్టాండ్ అక్కడ ఆపేస్తారు, అక్కడి నుంచి మళ్ళీ స్పెషల్ పర్మిషన్తో లోపలికి రావాలన్నమాట. కనుక అట్లా భాగా వరకు మాత్రమే పర్మిషన్, అంటే ప్రధాన వ్యక్తి వరకే. అది అయితే ఏకాజ ద్వివచ బహుజన్ బహుజన్ అంతే వరకే. ఏదైనా మొత్తం ప్రధాన వ్యక్తి చేయాలి. మళ్ళీ అప్పుడు ఇక్కడ మనకు శ్లోకంలో భాగాన్ని ఉంది కదా, భాగా ఉన్నది కాబట్టి అది తచ్చబ్దం యొక్క బహువచనం చెప్పుకోవాలి. తాన్ అనమాట, తంతౌ తాన్ అనమాట. శ్రోణి పయోధరాత్తాః ద్రోణశ్చ పయోధరాశ్చ శ్రోణి పయోధరం. శ్రోణి పయోధరాలు కూడా ద్వంద్వ సమాసమే. ముందు శ్రోణయశ్చ పయోధరాశ్చ శ్రోణి పయోధరం అంటాడు. శ్రోణి పయోధరాః అంటే బహువచనం. ఇక్కడ అష్టముఖ్య ఉంది కనుక స్త్రీలు బహువచనం కనుక అనేకలు అని అర్థం. లేకుంటే ఏకవచనం ఒక్కడైతే ఏకవచనం చెప్పుకోవాలి. అట్లా అట్లానే అంటే అప్పుడు సమాసం ముగింపులో ద్వివచనం వస్తుంది. రామశ్చ కృష్ణశ్చ రామకృష్ణవు అవుతుంది. ఏకవచనం అంటే ఇద్దరు ఒకళ్ళే ఉంటే. ఇక్కడ అనేకులు ఉన్నారు కాబట్టి బహువచనంకి వస్తుంది. కనుక శ్రోణయశ్చ పయోధరాశ్చ అవి ఎట్లాంటివి? అవి ధ్రువహాశ్చతే అంటే ఇది ఇప్పుడు కర్మధారం.
అవి ఎటువంటివి అని ప్రశ్న వేస్తే కర్మధారయం. ధ్రువహాశ్చతే శ్రోణిపయోధరాశ్చ, అంటే ధ్రువహములైనటువంటి శ్రోణిపయోధరములు. దుర్వహ శ్రోణి పయోధరేణ ఆర్తాః. దుర్వహ శ్రోణి అప్పుడు ఈ వీటి యొక్క అర్థములు దుర్వహ శ్రోణి పయోధరేణ పయోధరాణం ఆర్తాః పయోధరార్తాః. అది ఆర్తాః కాదు, ఆర్తాః అనేదానికి ప్రాధాన్యం, ఆర్తాః బాధ అనేదానికి ప్రాధాన్యం ఇచ్చి తృతీయ తత్పురుషం చేశారు. పయోధరేణ ఆర్తాః, అది ఆర్త అనేదానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అది తృతీయ అయింది. దుర్వహశ్రోణి పయోధరేణ ఆర్త, పయోధరేణ పయోధరైః పయోధరైః ఆర్తాః. అర్థ చిన్న చిన్న లిపి దోషాలు ఉన్నాయి, సరిదిద్దరు వాళ్ళు ప్రూఫ్ రీడింగ్ సరిగ్గా చూసినట్లు లేరు. శ్రోణి బదులు శ్రేణి పడింది, అది దిద్దుకోవాలి. ఎంత చూసినా కొన్ని పడుతున్నాయి. నిన్న ఎత్ర బదులు యాత్ర పడింది. అంటే ఒకటేంటంటే ప్రింటర్ చేసే దోషాలు రెండు చేసేవాళ్ళు, రెండోది ఏంటంటే ఈ కంప్యూటర్ అతి తెలివి చూపిస్తుంది, మన ఒకటి కొడితే అది ఒకటి పడుతుంది, మన గమనించే కూర్చుంటే అక్కడ అర్థాలని మారిపోతుంది. దాని తప్పులు మనం దిద్దుతూ ఉండాలి, మనం గమనించకపోతే కదా రాలేదు. ఓకే, అదేసే తప్పులు మనం దిద్దుతూ ఉండాలి అంటే అది మనం చూడకపోతే అది ఎట్లానే ఉంటే నాకు ఎన్నిసార్లు జరగలేదు, ఈ పాఠాలు కూడా చాలా సార్లు అయినాయి. ఏవో దాంట్లో ఒకటి ఏదో కనబడుతుంది. మళ్ళా గమ్మత్ ఏమిటంటే సంస్కృత శ్లోకాలలో ఏవో ఇంగ్లీష్ పదాలు వస్తాయి, అంటే నేనేదో కొడితే ఇక్కడ శ్లోకాలు వేరే పదాలు తీసుకుంటుంది, అది పడుతుంది. మరియు అని కొట్టి మనం ఫిక్స్ చేయకుంటే మరణం అనేది వస్తుంది. నేను ఒకసారి పత్రికలో వ్యాసం రాస్తే ప్రాణాయామం మొదలైన సాధనలు అని రాశారు, అంటే వాడు ప్రాణాపాయకరమైన సాధనలు అని రాశాడు. ఇక్కడ ఏంటంటే ఆ రెండు పదాలకు ఉన్నటువంటి ప్రాచుర్యంలో ఏంటంటే ప్రాణాయామం ప్రాచుర్యం కాదు అని మనకు అర్థమైపోయింది. మీకు ఒక విషయం చెప్తాను. చాలా ఏళ్ల క్రితం నేను ధనుర్మాసం మీద వ్యాసం రాశాను. ధనుర్మాసక వైశిష్ట్యం అని దాదాపు 15 సంవత్సరాల క్రితం. దాంట్లో అనేకమైన విషయాలు చెప్తున్నప్పుడు నా అభిప్రాయాలతో కూడా, అంటే నా దాని మీద ఉన్నటువంటి పుస్తకాలతో శ్లోకాలతో కాకుండా నేను కూడా చూస్తూ అయితే రాస్తున్నప్పుడు ఏం చెప్పానంటే, ఇది ధనుర్మాసం జనరల్గా ఈ సౌరమానం మేషమాసంతోనే ఈ సౌరమానం లెక్క ఉంటుంది. ఏప్రిల్ 14 నాడు మేషమాసం స్టార్ట్ అవుతుంది అని ఇది బండ గుర్తు. ఈ 14 4 పడలేదు, 1 పడ్డది. ఓకే, పర్వాలేదు. అది ఈ పుస్తకంలో నేను ఏదైతే మ్యాక్సిమం ఉందో దాంట్లో పడ్డది. దాన్ని కాపీ కొట్టారు ఓ మహానుభావుడు, ఇద్దరు, ఒకటి కాదు, ఒక ప్రొఫెసర్ కొట్టి అదే ప్రింట్ తప్పులతో పాటు, అంటే నా అభిప్రాయాలతో పాటు నేను ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఆ సౌరమానం భగవంతుడికి సూర్యుడు ఒక కన్ను, చంద్రుడు ఒక కన్ను, ఈ రెండింటికి గొప్పది కలిగినటువంటి ఏంటంటే సౌరమానం అనేదేమో ధనుస్సు గొప్పది, ధనుసు రాజు గొప్పది, తిథుల్లో ఏకాదశి గొప్పది, ఈ రెండింటికి మిక్స్ అయిపోయింది. కనుక ముక్కోటి ఏకాదశి కదా గొప్పది అని పెట్టాను, అంటే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి అని. ఇది నా అభిప్రాయమే, ఇక్కడ పుస్తకాలు ఉన్నటువంటివి కాదు. ఈ కాపీతో పాటు ఏప్రిల్ కనీసం వాళ్ళు దిద్దుకోవాలి. ఏప్రిల్ 14, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మాసం స్టార్ట్ అవుతుంది. అన్నీ కూడా మళ్ళీ గమ్మత్ ఏమిటంటే అదే పత్రికలో ఇంకో వచ్చే సంవత్సరం మళ్ళీ పడేది. నేను ఎప్పుడైనా ఇటువంటిది ధనుర్మాసం అన్నాక చూద్దామని చూస్తుంటా, చూస్తే మళ్ళీ అరే ఇది ఏమిటి అంతా నేను రాసినట్టు శ్లోకాలు. నేను చివరికి కూడా ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మీ పత్రికలోనే పడ్డా, నేను వేరే చూడాల్సిన అవసరం లేదు, వేరే చెప్పక అవసరం లేదు, మీదంటే సరే ఎడిటర్ మారితే నేను మారాను సార్, నేను గమనించాలి పాత దాన్ని, ఏమిటా ఇట్లా చేస్తున్నానంటే సరే నేను వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తాను అన్నారు. ఏమైంది కాదు, విడిచిపెట్టాను. గమ్మత్ ఏంటి, ఇంకొక ప్రసిద్ధమైన వ్యక్తి, చాలా ఫేమస్ అయిన వ్యక్తి ఏకాదశి గురించి ఒక పుస్తకమే రాశాడు. అదే సేమ్ మళ్ళీ వాళ్ళే పబ్లికేషన్, తిరుపతి దేవస్థానం వాళ్ళ పత్రిక పబ్లికేషన్స్లోని పుస్తకం తీశారు. దాంట్లో ఏకాదశి గొప్పతనం చేస్తూ మళ్ళీ నా అభిప్రాయాలన్నీ కూడా కాపీ కొట్టాడు. మళ్ళీ అదే ఏప్రిల్ 1 తారీఖు రాశాడు. అది కూడా కాపీ కొట్టారు. అది
చెప్తావు, అది స్పష్టంగా కనపడుతుంది. గ్రంథ చైర్యం. జ్యోతిష భాగం ఏం తెలియదు అన్నట్టు. సౌరమానం ఎప్పుడు ప్రారంభం అవుతుంది, సంక్రాంతి ఎప్పుడు వస్తుంది, ఇది కూడా తెలియదు అనమాట. కనీసం 14వ తారీఖు బాల వ్యాకరణం చదువుకున్నప్పుడు అందులో కారక పరిచ్ఛేదం అని ఉంటది కదా, ఆ మొత్తం ఆ పరిచ్ఛేదం అంతా కాకర పరిచ్ఛేదం అని పడ్డది. చిన్న బుక్ ఉంటుంది మొత్తం, ఒరిజినల్ బుక్, అందులో కాకర పరిచ్ఛేదం అని పడ్డది. అలానే దాదాపు అన్ని గ్రంథాలలో, బాల వ్యాకరణ గ్రంథాలలో కూడా బలరామకృష్ణులు సాందీపునితోడ వేదంబులు చదివిరి అని, అది ఎప్పుడో ఒక తప్పు చిన్నసూరు ఉన్నప్పుడే జరిగింది. అది దాదాపు అన్ని కాపీలు అవే వచ్చినాయి. ఆఖరికి ఆయన పేరు ఘంటాపథం వ్యాఖ్యాత, ఆయన గుర్తించి, ఆయన ఎవరు రమణాచార్యులు, వెంకటరమణాచార్యుల ఎవరు ఉన్నారు, బులుసు కాదు సార్, ఘంటాపథం బులుసే గాని ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుండి ప్రింట్ చేశారు. దూసి శ్రీరామమూర్తి కాదు ఆయన. ఆయన గురించి మనం మాట్లాడుకున్నాం కూడా ఒకసారి. ఆయన చూసి ఇలాంటి తప్పులన్నీ ఆయన సరి చేశారు. అప్పటి నుండి సాందీపనితోడ అనేది మళ్ళా వచ్చింది. అది సాందీపని అసలు శబ్దం అది. అయితే సాందీపుని అని పడడంతో సాందీపుడు అనే పదం తయారైంది తెలుగులో. కాదు, ఇంకొకటి సాందీపు మరిచి క్లాస్ వెంట అయినాడు వాళ్ళకు, గురువు కాలేదు. అదే అందుకనిగా అది ప్రత్యేకత, అది ఆ ఉదాహరణ. ఎందుకంటే చెప్పేవాడు కూడా చదువుకోవాలి అక్కడ. తోడ వేదంబులు అశ్వముఖ్య అనే ఇంకొక సమాసం ఉంది. అశ్వముఖ్య, అశ్వస్య ముఖము అశ్వానాం ముఖానివ ముఖాని యాసాం, అశ్వానాం ముఖానివ ముఖాని యాసాం అశ్వముఖ్య. అశ్వముఖం, అశ్వం వంటి ముఖములు కాదు, అశ్వం యొక్క ముఖం వంటి ముఖం. అశ్వానాం ముఖానివ ముఖాని, అదే మధ్యమ పద లోప సమాసం. మధ్యమ పద లోపం అంటే బహువ్రీయే కదా ఇది కూడా. బహువ్రీలోనే మధ్యమ పద లోపం. అంటే అశ్వముఖ అని చెప్పడం లేదు, ముఖపదం తీసేస్తున్నాం ఒక ముఖం అని. కానీ అసలు వాళ్ళు చెప్పండి. అశ్వానాం ముఖానివ ముఖాని యాసాం యాసాంతాః అశ్వముఖ్య. ఇక్కడ మన ప్రధాన వ్యక్తి కనుక మళ్ళీ వేరే వ్యక్తి ఒక్కర్లేదు. అశ్వముఖ్య ప్రధాన వ్యక్తి. అశ్వముల ముఖముల వంటి ముఖములు కలిగిన వారు అది బౌరి సమాసం. యాసాంతాః పెట్టాలి. ఎవరికైతే ఉన్నాయో, ఎవరికి అన్న షష్ఠి వ్యక్తి కదా కనుక యశబ్దం యొక్క యశబ్దాన్ని స్త్రీలింగంలో యాసాం చేసి అంటే షష్ఠి వ్యక్తి, షష్ఠి వ్యక్తి తాహవారు. యాసాం ఎవరికైతే తాహవారు, ఎవరికి అర్థం. అట్లా ఎవరికి ఉన్నవో, ఈ ఉన్నవ పదం వాడక ఎవరికైతే వారు అనే అర్థంలో మనం సంస్కృతం చెప్తుండే. అంటే బౌరి సమాసం ఏ విభక్తి ఆ విభక్తి యొక్క అర్థాన్ని బట్టి అక్కడ ప్రధాన విభక్తి అనేది మన విభక్తి వరకు అన్ని పదాలు వస్తుంటాయి. ఏదో దీంతోనే చేసుకోవచ్చు. దాన్ని బట్టి అక్కడ ఉండే అర్థాన్ని బట్టి సమాసాలు కూడా ప్రధాన విభక్తి తత్పురుష సమాసాల లాగా అన్ని విభక్తులు యశబ్దానికి చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఒకటి సార్, ఇక్కడ నా డౌట్, ఈ కిన్నరులు అశ్వముఖులుగా ఉంటారు. సరే, మొత్తానికి కిన్నరులు ఉన్నారో లేదో మనం చూడలేదు అనుకోండి, అశ్వముఖులుగా ఉంటారు అని వాళ్ళని మనుషుల కంటే అందంగానే వర్ణించాలి కదా, అశ్వముఖులుగా వర్ణించాలి. అదే అర్థం. ఆ అశ్వముఖులు కాబట్టి వాళ్ళు మనకంటే అందమైన వారు. వాళ్ళ జాతి వాళ్ళకి అదే అందం, మనకు వేరే అనిపించవచ్చు. అది వాళ్ళ జాతులు అసలు నిజంగా లేరు. ఒక మాట చెప్పిన తయారు చేసిందే, మనం తయారు చేసినప్పుడైనా కానీ కాదు, వాళ్ళని మనకంటే అందమైన వాళ్ళుగా తయారు చేసి చెప్పాలి. దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు అన్నాడు. ఉండొచ్చు కొద్దిగా, పూర్తి అశ్వముఖులు కాదు కానీ ఉండొచ్చు. మాట ఏంటంటే, మీరు నేపాలీ వాళ్ళ ముఖాలు పళ్ళెల్లాగా అదిమినట్టు ఉంటాయి, మనమంతా వాళ్ళకు అశ్వముఖులమే. అంటే
కొంచెం మొహాలు పొడుగ్గా ఉంటాయనేమో. మొహాలు మనవన్నీ పొడుగ్గా ఉంటాయి మొహాలు నేపాల్, పొడుగ్గా ఉంటాయి కాబట్టి అశ్వముఖులు అన్నారేమో. జపాను, చైనా వాళ్ళ ముఖాల మీద మన ముఖాలన్నీ అశ్వముఖాలే. ఇప్పుడు ఈ అన్ని ఆఫ్రికన్ ముందుకు వాళ్ళు ఎట్లా సాగినట్టే ఉంటారు? ఆఫ్రికన్ వాళ్ళు ఎట్లా ఉంటారు? అది వాళ్ళు దీనిలాగా ఉంటారు. ఏది మన కోతులు ఉంటాయి కదా అవి. వాళ్ళు సరే కొండమూతులు మనుషుల్లో ఒక మనుషుల జాతి సంగతి అట్లా కాదు. వాడు ఉన్నట్టుగా ఉన్నారు అని అంతే. ఇప్పుడు ఇవి ఊహలే. ఇప్పుడు కిన్నెరులు, యక్షులు, గంధర్వులు అనేది ఊహలే. ఈ ఊహలు అట్లా అయినప్పుడు మనకంటే వాళ్ళ దేవతల్ని మనకంటే అందంగానే వర్ణించాలి. అవును. వాడు అయితే అదొక నేను రసం. అనేది ఏంటంటే అంటే కాదు ఈయన మారితే అది వాళ్ళు అశ్వముఖులు అంటే వాళ్ళ ఉద్దేశం ఇక్కడ ఒక్కడే అశ్వం అశ్వముఖులైనటువంటి స్త్రీలు సంచరిస్తారు అనేటువంటిది ఒక గొప్పదైన విషయం ఇక్కడ తీసుకుంటున్నారు. అంటే దేవతా స్త్రీలు అక్కడ సంచరిస్తుంటారు. వాళ్ళు ఎక్కువ అశ్వముఖులు అంటే ఇక్కడ కిన్నర కింపురుషులు. ఇది కూడా మన కిన్నరాణం అనే పదం తీసుకున్నాం. కిన్నరులు అక్కడ నిన్నటి మన శ్లోకంలో కూడా కిన్నరాణ పదం కిన్నరులు అనేటువంటి పదం తీసుకున్నాం. వాళ్ళు మీదికి పోయినారు, కిందికి పోయినారు, ఇవన్నీ కూడా మనకు చెప్పారు. అంటే కిన్నర కింపురుషులు ఎక్కువ కూడా అక్కడ తిరుగుతుంటారు అనే దాన్ని మనకు చాలా శ్లోకాల్లో కాళిదాసు వర్ణించాడు. అయితే ఇక్కడ దాంట్లో కిన్నర కింపురుషులు అనే పదం కూడా అశ్వముఖులు అన్నారు. అంటే అశ్వముఖ పదం కూడా వాడడానికి కొరకు. ఎందుకంటే అశ్వముఖులైన వాళ్ళు అనేటువంటి మన కోశాలో చెప్తున్నది. ఇది మన ఈయన ఇంకోటి తయారు చేయడం కాదు. అంటే కిన్నరులు అనేటువంటి అశ్వముఖులుగా ఉంటారు అనేటువంటిది అది ప్రసిద్ధమైనటువంటి పదం. ఉన్నారా లేదా సంగతి తర్వాత. ఇప్పుడు నరసింహస్వామి మరి నిజంగానే నరసింహాకారం మరి ఉందా మరి లేదని చెప్తారు. మరి నరసింహావతారంలో వచ్చినటువంటి వాడు గణపతి ఉన్నాడు. గణపతి ముఖం ఏనుగు ముఖం ఉంది. ఉంటారా మరి ఏనుగు ముఖం వాళ్ళు తీసుకొచ్చి ఎతక పెడితే తట్టుకుంటుందా? వాటికి ఏంటో ఏదో కథ చేశారు కానీ వాటిని మనం ఇప్పుడు ఒకటండి. అయితే అవతార వర్ణనము నా వివరణ ఏంటంటే అయితే చెప్తా. ఆ అమ్మాయి మొహం గుండ్రగా ఉందనుకోండి, చంద్రముఖి అంటాం. అవును. సరే కోలగా ఉంది కాబట్టి అశ్వముఖి. అంతే కోలగా ఉన్నా జాతి కానీ అందంగా అశ్వముఖులు. ఉండొచ్చు. వాడు జాతి అశ్వముఖులు. వాడు కోలంగా ఉన్న మొహాలు కూడా కొన్ని అందంగా ఉండొచ్చు. గుండ్రటి వాళ్ళే అవి అందంగా ఉంటాయని చెప్పలేము. గుండ్ర ముఖం ఇది లేదు ఉంటే ఇది చంద్రముఖి, ఉండదనడానికి వీల్లేదు. గుండ్రగా ఉంటే చంద్రముఖి, కోలగా ఉంటే అశ్వముఖి. అంతే. మనకు విశ్వనాథ సత్యనారాయణ గారు ఆహా హీ అనేటువంటి నవల రాస్తారు. అది చదవండి. అవునవును, చదివాను. చదివారా? అందులో వస్తాయి. అందులో వాడు గుర్రముఖంతోనే ఉంటాడు. ఆయన రచన దేవతల్లో కూడా అశ్వముఖుల గురించి వస్తాయి. ఇప్పుడు మనలో కూడా తుంబురుడు ఉన్నాడు. తుంబురుడిది అశ్వముఖం. తుంబురుడేమిటి? హయగ్రీవుడే అశ్వముఖం కదా. హయగ్రీవుడు జ్ఞానప్రదాత ఆయనే కదా. హయగ్రీవుడే. హయగ్రీవ రాక్షసుడు కూడా ఉన్నాడు. దీన్ని బట్టి తప్పనిసరి ఒక శక్తి ఉండి ఉంటుంది మనుషుల్లో. ఒక శక్తి ఉండి ఉంటుంది లేండి. అయితే కేవలం ఏదో ఒక కవి ఒక్కడో రాసింది కాదు. మన వర్షపర పురాణ పరంపరలో కూడా అన్ని చోట్ల కూడా ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. ఉందా లేదా మనం చర్చించలేం కానీ అక్కడ మాత్రం చాలా పురాణం చాలా వాటిలో ఆ విధంగా మనకు వస్తుంటుంది. అంటే మనకు వాటితో పాటు బహుశా వేదాల్లో వాటిలో కూడా మనకి ఇటువంటి విషయాలు దొరుకుతువచ్చు. సరేనండి, ఇంకా అయిపోయింది కదా. మహోదయ, చెప్పండి. ఈ అశ్వముఖ్యక అనే దానికి విగ్రహవాక్యం రాసేటప్పుడు ఏకవచనములు రాయొచ్చా? అశ్వస్య మనకు ముఖం ఏకవచనం కూడా రాసుకోవచ్చు అవసరం ఉంటే. అశ్వముఖి రాజు అశ్వస్య ముఖమివ ముఖం అశ్వముఖి మగవాడు అశ్వస్య ముఖమే ముఖ అశ్వముఖ. మనం ఇక్కడ శ్లోకంలో బహువచనం స్త్రీలింగం బహువచనం ఉంది కనుక మనం బహువచనం తీసుకుంటున్నాం. ఒకవేళ బహువచనాన్ని ఆ తాహ అనేటటువంటి పదము ఇండికేట్ చేస్తుంది కదా. ఇక్కడ ఏకవచనములో రాసుకున్నా తర్వాత వచ్చినటువంటి తాహ అనేది బహువచనాన్ని సూచిస్తుంది కదా. ముందు మనం అంటే మనకు ఉన్నటువంటి నియమం ఏంటంటే సమాస విధానం. శ్లోకంలో ఏ వచనం ఉందో ముందు సమాసం ఆ వచనంలోనే ప్రధాన వ్యక్తితో చేయాలి.
విభక్తి చేయడం ఒకటి ఆ వచనంలో చేయాలి శ్లోకాన్ని. అంటే ఆ వచనాంతంగా మనం సమాసాన్ని సిద్ధం చేశాక మళ్ళీ మనకు శ్లోకంలో ఉన్నటువంటి విభక్తి ఏదో ఆ విభక్తి పదం తత్శబ్దాన్ని దాన్ని పెట్టుకొని దాంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఈ నియమం ఒక్కసారి చెప్పండి అయ్యా, శ్లోకం రాసేటప్పుడు. ముఖ్య అనేటువంటి స్త్రీలింగం బహువచనం ఉమ్, కదా, కనుక మనం సమాసం ఎట్లా చేసుకోవాలి? స్త్రీలింగ బహువచనంగానే సమాసాన్ని ప్రధాన విభక్తిలో చేసుకోవాలి. ఇక్కడ సరే ఇక్కడ ఎట్లాగో ప్రధాన విభక్తి బహువచనం ఉంది, ఒకవేళ లేకున్నా వేరే భక్తిలో ఉన్నప్పటికీ కూడా మనం శ్లోకంలో ఏ భక్తిలో ఉన్నప్పటికీ కూడా బహువచనం అంటే బహువచనంగానే చేయాలి. మనం రాసేటప్పుడు నేను అడుగుతున్నా. అదే అశ్వానాం ముఖాని ఇవ ముఖాని యస్యాహ సా యస్యాం తాహ యాసాం తాహ యాసాం అనేది షష్ఠీ విభక్తి బహువచనం. యస్యాహ యయోహ యాసాం అంటే తచ్చబ్దం యొక్క బహురి స్త్రీలింగం తాహ సా తే తాహ అంట తాహ పెట్టుకొని యాసాం తాహ అంటే యశబ్దం పెట్టాలి, తచ్చబ్దం పెట్టాలి. ఈ రెండు కూడా యశబ్దము ఆయా విభక్తులు బట్టి ఉంటుంది, తచ్చబ్దము కేవలం ప్రధాన వ్యక్తి మాత్రమే ఉంటుంది. అది ప్రధాన వ్యక్తిలో స్త్రీ లింగము ప్లస్ వచనం, ఇది గుర్తుపెట్టుకోవాలి. లింగము కూడా పుంలింగమా స్త్రీలింగమా నపుంసకంగా చూసుకోవాలి. అట్లానే తచ్చబ్దం యొక్క ప్రధాన వ్యక్తిని మాత్రం తీసుకోవాలి. విభక్తి అదే ఏ వచనం అయితే ఆ వచనం యొక్క విభక్తి తీసుకోవాలి. అంటే విభక్తి వచనం తర్వాత లింగం, ఈ మూడు దృష్టిలో పెట్టుకొని ఆ శబ్దాన్ని మనం అక్కడ ఫిక్స్ చేసుకోవాలి. చకార బహుళోద్వంద్వ సచాసౌ కర్మధారయ యస్య ఏషాం బహూరిహి తదితరస్తత్పురుష స్మృత అని మనకు తత్పురుష సమాసం ప్రకరణం చెప్తుంటారు. సమాసం చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలి అంటే ద్వంద్వ సమాసం చకార బహుళోద్వంద్వ అంటే అనేక ఎన్ని ఉంటే అన్నింటికి రామశ్చ కృష్ణశ్చ రామశ్చ లక్ష్మణశ్చ రామలక్ష్మణవు సీతాచ రామశ్చ లక్ష్మణశ్చ సీతారామలక్ష్మణా అంటే వాళ్ళ చివరి పదానికి మనం బహువచనం చేస్తాం, బహువచనం పెడుతున్నాం. ఇద్దరు ఉంటే ద్వివచనం. ఆ ముగింపు పదం ఏదైతే ఆ లింగంలో మార్చాలి. ఆ లింగము ఆ వచనం గుర్తు. జనరల్ గా పుంలింగం అయినా స్త్రీలింగం అయినా ఆ లింగంలోనే కానిస్తాం కదా, ఏకవచనం అలాగే వస్తుంది, అదేమి డిఫరెంట్ అవ్వదు, వ్యత్యాసం అవ్వదు శ్లోకం రాసేటప్పుడు, అదే సాగుతుంది అనుకోకుండా. మీకు అలవాటు అయింది కనుక చెప్తారు, జనరల్ శాస్త్రం చెప్పాం కానీ మనం అలవాటు చేసుకుంటున్నాం, అనుకోకుండా అలాగే పడుతుంది. అంటే ఇక్కడ ప్రత్యేకం చెప్పేప్పటికీ ప్రత్యేకమైన రూలా అని అడుగుతున్నాను. అవునా? అంతే. ఓకే. కానీ చేసాం తర్వాత కర్మధార్యంలో కూడా సచాసో కర్మధార్య కర్మధార ఎట్టాలి? కృష్ణశ్చ సర్పశ్చ అంటే కృష్ణమైన సర్పం నల్లని పాము. కృష్ణ సభ లింక్ రెండింటికి పెట్టాలి, ఒకటే అని అర్థం. బౌరి సమాసం రెండు చకారాలు విడి పెడతాం. రామశ్చ కృష్ణశ్చ రామకృష్ణ అంటాం, అంటే రాముడు కృష్ణుడు ఇద్దరు. కర్మధార్యంలో రామశ్చ అసౌ సారీ కృష్ణశ్చ అసౌ సర్పశ్చ దాసౌ అని పెట్టారు. కృష్ణ ఇది కూడా లింగాన్ని మార్చుకోవాలి అవసరం ఉంటే. ఒకటి స్త్రీలింగం కృష్ణాచ సా అని చెప్పాలి, నపుంసకలింగం కృష్ణంచ తత్ అట్లా కృష్ణంచ తత్ అది ద్రౌపదికి వర్తిస్తాము అట్లా. దాన్ని బట్టి తర్వాత సహా అని మళ్ళా ముగింపు చ కృష్ణశ్వాసౌ సర్పశ్చ కృష్ణ సర్ప అప్పుడు ఏకవచనం అవుతుంది అట్లా. ఈ ఓరి సమాసం కర్మధార్య తదితర తత్పురుషం, మిగతా అంతా తత్పురుషం అన్నాడు, విభక్తులను బట్టి తత్పురుషం అన్నాడు. నేను ఏకలింగము ఏకవచనము అలాగే కానిస్తా, ఏకవచనము పుంలింగం లేకపోతే స్త్రీలింగం అంతే, సింపుల్ గా మళ్ళీ రిస్క్ తీసుకోండి. అంటే మనం వ్యవహారంలో మనకు అలవాటు ఉంది కానీ వ్యవహారం చేస్తున్నాం, కానీ ఆ అలవాటు ఎట్లా వచ్చింది అంటే శాస్త్రం చెప్పి దాన్ని బట్టి అందరూ ఫాలో అవుతాం, మనం దాన్ని ఫాలో అవుతున్నాం. కనుక శాస్త్రం ఏం చెప్పినా కూడా మనం ఒకసారి దృష్టిలో చూస్తే మనకు ఆటోమేటిక్గా మనకు వస్తుంది. ఒక సందేహం చెప్పండి. అభ్యంతర ప్రయత్నములో సకారము యొక్క ప్రయత్నము ఈ ఈషద్ వివృతము. ఈషద్ వివృతము అంటే ఏమిటది? ప్రయత్నాలు 4 రకాలు చెప్పుకున్నాం. ఐదిట్లో ముఖ్యంగా 4, 5 ఒకటి ఉంది, 5వది వేరే. 4 ఏమిటంటే స్పృష్టేషత్ స్పృష్టేషత్ వివృత వివృత సంవృత భేదాత్ అని
అని ఒక సంజ్ఞా ప్రకటనలో వచ్చింది, నిన్నటి పాఠంలో పెట్టాను నేను. స్పృష్ట ప్రయత్నము, ఇవి ఆభ్యంతర ప్రయత్నాలు అంటే లోపల ప్రయత్నాలు. కనుక అంటే ఆ అక్షరం ఏం చేస్తుంది, స్పృష్టం తాకుతుంది లోపల. మనకు అంతకుముందు అకోవిసర్జనీయానం కంఠ అని ఇట్లా 5 స్థానాలు చెప్పుకున్నాం. అంటే ఒక మనం ఈ ధ్వని అనేటువంటి మన ముఖాన్ని బయటకు వచ్చే వరకు ఇది ఒక ఫ్యాక్టరీ. మనం ఒక షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాం అనుకోండి, అక్కడ ముడి పదార్థం ఏంటి అంటే ఒక చెరుకు వేస్తారు వాళ్ళు టన్ను తీసుకొచ్చి వాళ్ళు లారీలతో వాటర్ ట్రక్కులతో నింపి ఒక దాంట్లో ఒక కాలువ ఒక చిన్న అంటే దాంట్లో ప్రవాహంలాగా వెళుతుంది, చెరువులు వేసినటువంటి ఆ చెరుకును అది కొన్ని చోట్ల ఎండుతుంది, రసం తీస్తుంది, బయట పడుతుంది. ఆ రసం కాస్త ఇంకో ప్రదేశంలో అదేం చెరుకు గడ్డ కడుస్తుంది, ఇంకో చోట మందంగా తయారుతుంది, ఇంకో చోట ముక్కలు చివరి లాస్ట్ వరకు మనకు భాగింపు వరకు ఏమవుతుందంటే ఒక షుగర్ లాగా తెల్లటి పదార్థం వస్తుంది. ఇక్కడ మన ఫ్యాక్టరీలో ఏమున్నాయి, ఒకటి స్థానం, రెండోది ప్రయత్నం. కేవలం స్థానం ఉంటే సరిపోతుంది. స్థానం అంటే కరెంట్ లేకపోతే స్థానాలు ఎట్లా ఆగిపోతాయి. స్థానాలు ఉన్నాయి, ప్రయత్నాలు లేకపోతే ప్రయత్నం శూన్యమైంది, అవి వెళ్ళవు. అంటే ప్రయత్నం కూడా చేస్తాం. ఇక్కడ మనకు నాలుగు నుంచి వచ్చేటువంటిది ఈ కంఠం నుంచి ప్రయత్నం స్థానాలు స్టార్ట్ అయ్యి కంఠం నుంచి పెదవి వరకు 5 స్థానాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే ఆ కంఠస్థానము, తాలు స్థానము, మూర్ధస్థానము, ఓష్ఠస్థానం, ఇంకోటి కంఠస్థానం, అకౌజనం కంఠ, చేశాంతాలు, ఋటురశాన, దంతస్థానాలు, దంతస్థానాలు, పెదవి స్థానాలు. ఈ 5 స్థానాలతో పాటు మళ్ళీ మిక్స్ అవుతాయి. అంటే దంత్యోష్టము, అచ్యుష్టం, ఇట్లా రకరకాల అక్షరాలు ఆయా స్థానాల్లో రెండింటి యొక్క స్థానాలు కలిపి పుట్టడం అనేది మనకు అయితే స్థానాలు అవి. స్థానాల తర్వాత ప్రయత్నాలు, అక్కడ ఏం ప్రయత్నం జరుగుతుంది, అది ఒకే స్థానం విభిన్నమైన ప్రయత్నం జరగవచ్చు. 5 స్థానాలు అయిన కూడా తేడా ఉంటుంది. అంటే ఈ ప్రయత్నాలు ఒక స్థానం కాదు, 5 స్థానాల్లో రకరకాల, అంటే ఏ స్థానాన్ని బట్టి ఆ ప్రయత్నం ఒకటే, స్థానం మాత్రం వేరుదో అని అక్షరం విభిన్నంగా పడుతుంది. అట్లా ఎట్లా అంటే అకౌసర్జన కంఠస్థానంలో ఉంది, కంఠస్థానం అకారం ఉంటుంది. ఈ అన్నప్పుడు మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు, కేవలం ధ్వని మాత్రమే వస్తుంది, స్పర్శ తాగదు లోపల, డైరెక్ట్ గా బయటకు వస్తుంది. మాత్రం తెరుస్తుంటారు. ఓపెన్ అన్నప్పుడు పెదవులు తెరుస్తాం, కానీ లోపల తాకడం లేదు. అదే చోట కవర్గా ఉంది, కాఖ గ వీటి ప్రయత్నాలు అక్కడ తాకుతున్నాయి. అంటే మన గొంతును కలుపుతాం, తాకిస్తున్నాం, కాఖ గ అని అంటున్నాం. అకారానికి అట్లా అనడం లేదు, కాఖ గ అనే చోట మాత్రం తాకుతున్నాం. కనుక వీటికి స్పృష్ట ప్రయత్నములు అంటారు. దాంట్లో కూడా మళ్ళీ అల్పప్రాణం, మహాప్రాణం, ఖాలు మహాప్రాణంగా వచ్చేటువంటి, అల్పప్రాణం రాదు, ఎక్కువ గాలి వదలడము, తక్కువ గాలి వదలడమా, అట్లా నాదము, ఘోషం అనేటువంటిది, నాదధ్వని లాగా, ఘోషధ్వని లాగా, ఇట్లా అన్ని ఒక్కొక్క స్థానానికి మనం అన్ని రకాలు చెప్పుకోవాల్సి వస్తుంది. దాంట్లో నిన్న మనం ఇంకోటి అవి ఈ దీంట్లో స్పర్శలు అంటే స్పృష్టంగా చెప్పేటువంటి ఏమో స్పర్శలు, అట్లానే వాటికి స్పర్శ ప్రయత్నం అని వాటికి పేరు. అయితే తర్వాత ఇంకా ఏం చెప్పుకున్నాం మనం, ఓపెన్ చేయడాన్ని గురించి, ఓపెన్ చేయడం వివృతంగా, అదే వివృత ప్రయత్నం అంటే ఏమిటంటే నోరు విప్పుతుంది. ఈషద్వృతం కొంచెం, ఇప్పుడు శశసాలు అన్నప్పుడు షాస 3 స్థానాల్లో పుడుతున్నాయి. వాటి స్థానము దంతిస్థానం ఒకటి, మూర్ధస్థానం, కంఠస్థానం నుంచి వస్తున్నాయి. వాటితో పాటు తాకడంతో పాటు వివృతం అయితే కొంచెం ముఖం విప్పారుతున్నది. షూ షా కూడా కాదు, అన్నింటికి అకారాలు సు అన్నప్పుడు ముఖం ఎక్కువ తీసుకోం, అకారం కలిపితే షా అంటే ఎక్కువ తీసుకుంటాం. కానీ నిజానికి హల్లులు అన్నప్పుడు అకారాలు లేనటువంటి, అచ్చు లేనటువంటి, కనుక షూ అంటే ఎట్లా, సు అంటే ఏంటంటారు, సు అన్నప్పుడు పైన
గాడుపు వస్తుంది, గాడుపు వస్తున్నది, నోరు విప్పారుతుంది, ఈషద్ వివృతం అంటారు. ఇప్పుడు తకారం కూడా అంతే కదా మహోదయ, తకారాన్ని కూడా తాకు అట్లా సాకు ఓపెన్ తేడా, చేయాలి. దాంచండి తాకు చాలా తా దాంచండి అన్నప్పుడు సాకు మీరు పలికేటప్పుడు డిఫరెంట్ తెలుస్తుంది కదా మీకు. సౌండ్ తెలుస్తుంది, సౌండ్ లో తెలుస్తుంది. ఓపెన్ చేయడంలో తేడా ఉంది అని నాకు డౌట్. లేదు, సకారానికి నోరు ఎంత ఓపెన్ చేస్తామో సకారానికి కూడా స్పర్శ లేదు. మీరు దాని అవసరం లేదు. తూ అన్నప్పుడు కూడా ఎక్కువ అవసరం లేకుండా తూ దూ దూ ఎక్కువ అవసరం లేకుండా చెప్పుకోవచ్చు. ఈ ఈ ఈ ఇదంతా కూడా మిమిక్రీ వాళ్ళు బాగా ఫాలో అవుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే నోరు తెరవకుండా దాన్ని వెంటలాక్స్ అంటారు కదా, బొమ్మను కూర్చోబెట్టి పలికిస్తుంటారు. ఈ వెంటలాక్స్ వీడే పలుకుతాడు. అయితే నోరు తెరవకుండా వాడు దాంతో అనిపిస్తుంటాడు. మనం ఒక్కసారి వాడి ముఖం చూస్తే, వాడి ముఖం చూస్తే నోరు తెరవనట్టుగా ఉంటుంది, కానీ వాడు ఏం చేస్తాడు, నోరు తెరిచేది పాప బాబాలు ఉన్నాయి, ఇవి మీకు పెదవులతో మీద ఉంటుంది. ఈ పాప బాబా మా అనకుండా కక్క గగంగా అంటారు. మీరు బాగా చూడండి. ఎప్పుడు వచ్చావు అంటాడు, ఎప్పుడు వచ్చావు అనేటువంటి పదాన్ని నోరు తెలవకుండా అంటాడు. మనకు ఈ ఎక్కువ ఏ డూలు కలిపిదిన వచ్చేది ఎప్పుడో మనం అనుకుంటాం, కానీ వాడు ఆ పలికిన మాత్రం ఎప్పుడో అంటాడు, ఎక్కడో అంటాడు. అంటే వాటిని ఏది ఎట్లా పలకాలి అనేటువంటి దీని దృష్టిలో ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. పెదవులతోనే అది ఉపధ్వనియా నా ఓష్టవ్ అని, ఓష్ఠ స్థానాలు అంటే రెండు పదవుల్ని పూ అన్నప్పుడు నోరు తెరవాల్సిన అవసరం లేదు. పూ అనేటువంటి గాలి మాత్రం వస్తుంది, అది మాత్రం మూసుకుంటుంది. ఇట్లా అచ్చులు కలిగినప్పుడే మనం నోరు తెరవాల్సి వస్తుంది. ఇట్లా వాటికి అచ్చులు. అయ్యా నాకు డౌట్, ఇక్కడ లఘు సిద్ధాంతి కౌముదిలో పరిభాషా సూత్రం అంటే ఏంటి? ఇక్కడ వ్యాకరణకర్త అంటే రచయిత రచనా సౌలభ్యం కొరకు ఏర్పరచుకున్న నియమావళి అని అంటున్నారు. మీరు చెప్పినప్పుడు నిన్న పరిభాషా సూత్రాన్ని అంటే ఉత్స్థానము అని చెప్తున్నప్పుడు ఒక వర్ణము కాక అనేక వర్ణాలు దేనికి వస్తుందని చెప్పుకున్నప్పుడు మనము మీరేమన్నారు, స్పష్టంగా వ్యక్తీకరించబడనట్టి చెప్పబడనట్టి సందేహాస్పదమైనటువంటి వాటికి నిశ్చయార్థములు తెలిపేది అన్నారు కదా. ఇక్కడ ఇది నాకు అర్థం అవ్వాల. నేనైతే నోట్స్ రాసుకున్నాను, ఇక్కడ ఒక సందేహం వచ్చింది. ఇక్కడ చూస్తే పుస్తకంలో ఏమవుతోంది, వ్యాకరణకర్త తన రచనా సౌలభ్యం కోర్చు ఏర్చుకున్నటువంటి నియమాల ప్రకారం వచ్చింది అని చెప్పాడు. అంటే దాంట్లో తస్మిన్ ఇది నిర్దిష్టే పూర్వస్య సప్తమి నిర్దేశం అని చెప్పారు వివరంగానే. ఇక్కడ కొంచెం నాకు డౌట్ వచ్చింది. అది సరే ఇవాళ ఉంటుందేమో అనుకున్నాను, లేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను. అంటే మళ్ళీ నేను క్లియర్ గా రాసుకోవడానికి నోట్స్. అంటే పారిభాషిక సూత్రం అంటే ఏంటంటే ఒక పెద్ద మనిషి సూత్రం అని అర్థం. ఇద్దరు కొట్లాడుకుంటే ఒక పెద్ద మనిషి జరిగే వెళతాం కదా, పంచాయితీ పెడతాం, లేదా కోర్టుకు వెళతాం జడ్జి లాగా అనమాట. ఓకే, అంటే ఒక సలహా చెప్పేటువంటి, ఒక నియమాన్ని చెప్పేటువంటి వాళ్ళు అని అర్థం. అంటే కానీ రచన వ్యాకర్త శాస్త్ర రచనా సౌలభ్యం కొరకు ఏర్పరచుకున్న నియమావళి నిర్దేశం అంటే ఆ చెప్పినటువంటి విషయాన్ని నిర్దేశం చెప్పడానికి కొరకు, స్పష్టత కొరకు ఒక మళ్ళీ వేరే చూపిస్తారు. ఇది పారిభాష అనమాట. అంటే మనకు తస్మాదిత్యుత్తరస్య అనేటువంటి ముందు ఏం చెప్పుకున్నాము, ఉదహస్తాస్తంభవ సూర్యుడు ఉదుకంటే పరంగా స్థాస్తంభులకు పరంగా ఉదుకంటే అన్నాము. ఉదుకంటే పరంగా అన్నప్పుడు ఎక్కడ రావాలి అనేది ఒక ప్రశ్న మీరు వేశారు, ఎక్కడ రావాలి అని. ఇక్కడ రావాలంటే ఇక్కడే ఎందుకు, సకారానికి ఎందుకు, మకారం ఎందుకు చెప్పకూడదు? ఉంది కదా, స్తంభం అన్నప్పుడు ఆ విషయం అంటే అది ఎక్కడ ఉంది మీకు వ్యాకరణంలో? ఈ సూత్రం పక్కకు పెడితే ఈ సూత్రం చెప్తుంది ఆ విషయం. మీరు ఏది మీకు అర్థమైందో ఆ సూత్రాన్ని చెప్తే ద్వారా మీకు అర్థమైంది. సమానమైన వర్ణం ఉంది కాబట్టి ఆదేశమైంది అంటున్నాం. అదే పంచమీ విభక్తి చేత ఏ పదం అయితే చెప్పబడుతుందో దానికంటే పరంగా అనే అర్థం ఏంటి అంటే, పరంకు ఉన్నటువంటి పదానికి పరంగా ఉన్నటువంటిది స్థానం. ఇక్కడ స్థానం బుద్ధు శబ్దం అంటే పంచమి చెప్పడం చేత పరంగా ఉన్నది స్థానం. మనం తస్మిన్ నిర్దిష్ట పూర్వస్య సూత్రం ఏంటి, షష్ఠి కంటే పరంగా సప్తమి, అక్కడ ఇక్కడ పంచమి కంటే పరంగా ఉంది స్థానం. అంటే స్థానం రెండో పదం అయింది, పరంగా ఉన్నది సూత్రం. ఈ పరానికి పరంగా అనేటువంటి దానికి షష్ఠి నిర్దేశం అనే దానికి కూడా రెండింటికి మధ్యలో మరొకటి ఉండకూడదు అనేటువంటిది ఈ జడ్జి తీర్పు చెప్పింది. అట్లా మనం క్లారిటీ కొరకు కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళితే ఆ కోర్టులో జడ్జి క్లియర్ అయిపోయాడు, ఇది ఇట్లా ఉండాలి అని
విషయం చెప్పేటువంటి పరిభాష సూత్రాలు అర్థం అనమాట. అదేలేండి, మనం చెప్పుకున్న మీరు చెప్పింది వివరంగా చెప్పారు, స్పష్టంగా వ్యక్తీకరించబడనట్టి చెప్పబడనట్టి సందేహాస్పదమైనటువంటి వాటికి నిశ్చయార్థాలు తెలిపారు. అక్కడేమో పుస్తకంలో రచయిత తన సౌలభ్యం కోసం ఏర్పరచుకున్న నియమావళి అని రాసేపటికి కొంచెం నాకు సందేహం అంతే వచ్చింది. కదా, ఇప్పుడు రచయిత అంటే పాణి మహర్షి మనం నిర్దేశించి చెప్పాడు. పాణినే అదే ఆయన రచయిత తన విషయం చెప్పడానికి కొరకు మళ్ళీ పరిభాష సూత్రాలు పెట్టుకున్నాడు అనమాట. అట్లా అదే పాణిని సూత్రాల్లోనే చూసా. నేనే ఉంటాను. ఇప్పుడు మీరు చెప్పిన దానికి రచయిత పెట్టుంటే రచయిత పాణి మహర్షి తనే ఈ నియమాలు పెట్టుకున్నాడు. ఇగో ఇట్లా అని ఓకే, అంటే ఈ సూత్రం అర్థం కావాలి అంటే ఈ పరిభాష సూత్రాలు ఉంటాయి. సూత్రం మనకు అర్థం కావాలి అని. అట్లా ఇప్పుడు ఆ దాంట్లో విషయం ఏమి మనం ప్రస్తావించక్కర్లేదు. నిశ్చయార్థకమైన నియమించబడినటువంటి అర్థం, నిర్దిష్టమైనటువంటి అర్థం చెప్పుకుంటే సరిపోతుంది. మీరు ఎట్లా చెప్పిన విషయాలు అర్థమైతే చాలు మాకు ఆసక్తి. అదే అదే సరే ఓకే అండి, అండి. మీకు కూడా ధన్యవాదాలు. శుభరాత్రి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభరాత్రి. ఆకొండి వారు శుభరాత్రి. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు. శుభరాత్రి మహోదయ.